సప్తమోక్షపురములలో రెండోవది మథురా నగరము. సహజంగా మథురా నగరము శ్రీకృష్ణుడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. కాని ఈ నగరం యొక్క చరిత్ర ఆ శ్రీకృష్ణుడి కంటే పురాతనమైనది. రామాయణం ప్రకారం శ్రీరామచంద్రుని చిన్న తమ్ముడు అయిన శత్రుఘ్నుడు ఈ మథురా నగరాన్ని నిర్మించాడని నమ్ముతారు. ఈ కథ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధర్మదర్శన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి. పూర్వం సత్యయుగంలో యమునా నది ఒడ్డున ఉన్న మధువనంలో మధు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ఆ అరణ్యంలో ఉన్న సాధువులతో ఎంతో దయతో మెలిగేవాడు. స్వర్గలోకంలో ఉండే దేవతలతో కూడా సాన్నిహిత్యంగా ఉంటూ దేవతలకి అసురులకి మధ్య శాంతి నెలకొలిపాడు. అతని మంచితనానికి మెచ్చిన పరమేశ్వరుడు అతనికి ఒక త్రిశూలాన్ని ఇచ్చాడు. అది తన చేతిలో ఉన్నంతవరకు ఏ జంతువు, మానవుడు లేదా దేవుడు అతనిని ఓడించలేడు అని చెప్పాడు. తరువాత మధువనంలో ఒక పెద్ద రాజభవనాన్ని నిర్మించి రావణాసురుని సవతి సోదరి అయిన కుంభినిని వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులకి వారికి లవణాసురుడు అనే కొడుకు పుట్టాడు. లవణాసురుడికి తన తండ్రి యొక్క దయగల లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు. తాను ఒక క్రూరమైన రాక్షసుడిలాగా ఎదిగాడు. త్రేతాయుగంలో తన తండ్రి మరణానంతరం లవణాసురుడు రాజు అయ్యాడు. పరమేశ్వరుడు ఇచ్చిన త్రిశూలం కూడా అతని సొంతమైంది. అప్పుడు అతను మధువనంలో ఉన్న ఋషులను మరియు సాధువులను హింసించడం ప్రారంభించాడు. శ్రీరామచంద్రుడు అప్పుడే లంకలో యుద్ధాన్ని గెలిచి అయోధ్యకు తిరిగి వచ్చాడు. లవణాసురుడి నుంచి తమని కాపాడమని అడగడానికి 100 మంది సాధువులు యమునా తీరం నుంచి అయోధ్యకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీరాముడు ఋషులను రక్షిస్తానని, లవణాసురుడిని సంహరిస్తానని వాగ్దానం చేశాడు. ఆ బాధ్యతను రాముడు తన చిన్న తమ్ముడు శత్రుఘ్నుడికి అప్పచెప్పాడు. మధువనానికి శత్రుఘ్నుడిని రాజుగా పట్టాభిషేకం చేసి తనకి తోడుగా 4000 గుర్రాలు, 2000 రథాలు, 100 ఏనుగులు, వందలాది బండ్లలో ఆహార ధాన్యాలు మరియు యమభటుల్లాంటి సైనికులను పంపాడు. అంతేకాకుండా లవణాసురుడిని సంహరించడానికి విష్ణుమూర్తి స్వయంగా తయారుచేసిన ఒక శక్తివంతమైన బాణాన్ని రాముడు తన సోదరుడికి ఇచ్చాడు. దాదాపు 40 రోజుల పాటు ప్రయాణించిన శత్రుఘ్నుడు చివరకు యమునానది ఒడ్డుకు చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లవణాసురుడు అడవిలో వేటాడి తన రాజభవనానికి తిరిగి వస్తుండగా శత్రుఘ్నుడు అతనిని రాజభవన ద్వారం వద్ద ఎదుర్కొని ఒంటరిగా పోరాడి చివరకు శ్రీరాముడు ఇచ్చిన దివ్యమైన బాణంతో అతడిని సంహరించాడు. ఇది అడవిలో ఉన్న సాధువులకు మరియు జంతువులకు కూడా ఎంతో ఆనందాన్ని కల్పించింది. లవణాసురుడి సంహారం చూడడానికి దేవలోకం నుంచి దేవతలు అందరూ వచ్చారు. స్వర్గానికి అధిపతి ఇంద్రుడు ఏమివరం కావాలో కోరుకోమని శత్రుఘ్నుడితో అన్నాడు. అప్పుడు శత్రుఘ్నుడు తన కొత్త రాజధాని మధుపురిని దేవతల సహాయంతో నిర్మించాలని మరియు స్వర్గ రాజధాని అమరావతి వలె పెద్దదిగా మరియు అందంగా ఉండాలని అభ్యర్థించాడు. అతని కోరికకు సంతోషించిన దేవతలు మధుపురి నగరం ఎప్పుడూ కరువు, వరదలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించబడుతుంది అని దీవించారు. వేరే రాజ్యాలు దాడుల నుంచి కూడా రక్షణ ఉంటుంది అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు తనతో అయోధ్య నుంచి వచ్చిన సైనికులతో కలిసి మధుపురి నగరాన్ని నిర్మించాడు. దానినే ఇప్పుడు మథురా నగరంగా పిలుస్తున్నాం. ఈ నగరం యమునా నది ఒడ్డున అర్ధచంద్రుని ఆకారంలో నిర్మించబడింది. మధుపురి నగరంలో అందమైన ఇల్లు, విశాలమైన వీధులు మరియు వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ఈ నగర నిర్మాణం పూర్తవ్వడానికి 12 సంవత్సరాలు పట్టింది. శత్రుఘ్నుడి పాలనలో మధుర ఒక ముఖ్యమైన వాణిజ్య మరియు వ్యాపార కేంద్రంగా మారింది. ఈ విధంగా ఉనికిలోకి వచ్చిన మథురా నగరం శత్రుఘ్నుడి తరువాత తన వారసులచే పాలించబడింది. తరువాత ద్వాపర యుగంలో హిందువులందరికీ ప్రీతియైన శ్రీకృష్ణుడు ఈ నగరంలో జన్మించాడు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి.